హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ గారు బూమ్ బూమ్ బీళ్లు తాగే చనిపోయారు అని చెప్పేసి మంత్రి కొల్లు రవీంద్ర గారు చెప్పేసి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం సార్. మరి నిజంగా బూమ్ బూమ్ బీళ్లు తాగే ఆయనకి ఇటువంటి పరిస్థితి వచ్చిందా? మరి ఇంకా చాలా మంది ఈ ఈ మద్యం ఉన్నాయి కదా, డిఫరెంట్ కంపెనీల ద్వారా తీసుకొచ్చినాయి, వీటి వల్ల ఎటువంటి ఎఫెక్ట్ చూపించారు ఆంధ్రప్రదేశ్ లో? దీని గురించి ఏం చెప్తారు సార్ మీరు? ఇది ఒక నాగరికతతో కూడుకున్నటువంటి విషయం కాదు, అనాగరికంగా జరిగిన చర్య ఇది. అంటే అనాగరికంగా ఎందుకు అంటున్నానంటే, పూర్వం రోజుల్లో కాపు సారా అనేవాళ్ళు. కాపు సారా అంటే కాచిన సారాయి అని అర్థం. దాంట్లో ఉన్నటువంటి ఆ వస్తువులన్నీ మనిషికి బలాన్ని చేకూర్చే వస్తువులు అన్నమాట. సారాయి కాచేవాళ్ళు, ఎంతో కాలం మరగనిచ్చేవాళ్ళు. వాళ్ళు ₹1 సారాయి తాగినట్టయితే ఆ రోజుల్లో ₹10 పనిచేసేవాళ్ళు. అంత శక్తిని ఇచ్చేది, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఆ సారాయి తాగిన వాళ్ళు ఎక్కువ అన్నం తినేవాళ్ళు, ఎక్కువ పనిచేసేవాళ్ళు. అంటే అందులో ఎవరు ఏం తాగుతున్నామో తెలియకుండా తాగినటువంటి రోజుల్లో వాళ్ళు హాయిగా బతికారు, ఎవరో చచ్చిపోలేదు, నిండా ఆయుష్తో బతికారు. ఇప్పుడు సైన్స్ ఎంత డెవలప్ అయిన తర్వాత ఈ లెక్కర్లు కూడా ₹10,000 వాల్యూ లెక్కర్స్ వచ్చిన తర్వాత ఆ 10,000 వాల్యూ ఆఫ్ హెల్త్ ఇవ్వాలి కదా. అలాగే ఒక ₹300 పెట్టి ఒక క్వార్టర్ కొన్నాడు అనుకోండి, అది కింద బలం ఇవ్వాలి, తర్వాత ఏమో సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలి, ఆయన కొంచెం యాక్టివ్గా పని చేసుకుంటూ ఉండాలన్నమాట. అటువంటి లిక్కర్ని ప్రవేశపెట్టాలి. లిక్కరు ఆపేద్దాం అనుకుంటే అది అవ్వదండి. లిక్కర్ లేకుండా పనులు సాగవు. రాళ్ళు కొట్టే వాళ్ళు ఉంటారు, తాపీ మేస్త్రులు ఉంటారు కొంతమంది. అలాగే ఇప్పుడు మన స్లాబ్ వరకు వీళ్ళందరూ చేశారంటే యంత్రాలాంటి వేగంతో పనిచేస్తే కానీ ఆ స్లాబ్ వేయలేరు. అర్థమైందా? ఈ జబ్బులు పులిసిపోతాయి. ఒక నిచ్చెనల మీదో దేని మీదో అలాగా పాక్కుంటూ బరువు ఎత్తుకుంటూ వీళ్ళు చేస్తారు. దీనికి అంతటికి కూడా ఏదో ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి. సహజంగా మంత్రులు ఉన్నారనుకోండి, ఉదయం ఎత్తుతారు, మధ్యాహ్నం ఏదో అక్కడే తినేస్తారు, లేదంటే సాయంత్రం వరకు ఉండి సాయంత్రం తింటారు. ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు నిద్ర పట్టదు, నిద్రపోలేరు అన్నమాట. మళ్ళీ ఆ పట్టులన్నీ ఇరిగిపోతాయి కానీ నిద్రపోలేదు. అందువల్ల ఈరోజు మనం మందులు ఎలాగైతే వాడుతున్నామో ఆ లిక్కర్ను కూడా అలాగే వాడుతున్నారు అన్నమాట. అందుకే మందు అని పేరు వచ్చింది. అది వాళ్ళకి మందులా పనిచేస్తుంది. ఇక్కడ ఏంటంటే మన కొల్లు రవీంద్ర గారు ఆయన విజ్ఞప్తి ఏంటంటే దీన్ని రూపుమాపాలి. అలాగే ఒక మంచి ప్రఖ్యాత రాకేష్ మాస్టరు, డ్యాన్స్ మాస్టరు, ఇండస్ట్రీలో చాలా రెవల్యూషనరీగా ఉండేవాడు. ఆల్మోస్ట్ ఆల్ సూపర్ స్టార్స్ అనిపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా డ్యాన్స్ నేర్పించాడు. ఈరోజు నెంబర్ 1 స్థాయిలో ఉన్నటువంటి మన శేఖర్ మాస్టర్ తాలూకు గురువు ఆయన, జానీ మాస్టర్ తాలూకు గురువు ఆయన, సత్య మాస్టర్ తాలూకు గురువు ఆయన. అట్లాంటి వాడు కేవలం బూమ్ బూమ్ ఆ విజయనగరం ఏదో షూట్కి వెళ్ళి వాడు వచ్చిన షార్ట్ ఫిల్మ్ తీసుకుందామని దాన్ని ఒక 19 వారంలో 19 బీర్లో ఎన్నో తాగాడంటే, తర్వాత భూమి భూములు, తర్వాత మ్యాన్షన్ హౌస్ తాగాడు. లాస్ట్ రోజు ఒక్కరోజే 10 బూమ్ బూమ్ బీర్లు పెట్టుకొని ఒక్కరోజే ఆ షూటింగ్లో కూడా వాళ్ళు ఫోకస్ చేశారు. ఒక్కరోజే 10 నైట్ తెల్లవారులు పూసుకొని బూమ్ బూమ్ తాగాడు. తిండి లేదు, తిండి పెట్టినప్పుడు కూడా ముట్టుకోలేదు. ఇది దిగిపోతుందనో లేకపోతే ఏమిటో మరి తెలియదు. అంత ఆయన మామూలుగా మనిషిలా కాకుండా ఇంకోలా ప్రవర్తించి ప్రాణాల మీదకే తెచ్చుకున్నాడు. ఇప్పుడు వైజాగ్లో మీరు బాగా ఎంక్వైరీ చేస్తే ఈ ఈ బూమ్ బూమ్లు ఇట్లాంటి ప్రెసిడెంట్ మెడల్స్, గోల్డ్ మెడల్స్, స్పెషల్ స్టేటస్, ఈ పేర్లు పెట్టడంలో చూపించిన తెలివితేటలు పరిపాలనలో చూపిస్తే బాగుండేది. ఒక లెక్కరికేమో ప్రెసిడెంట్ మెడల్, ఇంకో లెక్కరికేమో స్పెషల్ స్టేటస్, ఇంకో లెక్కరికేమో గోల్డ్ మెడల్. ఇలా పెట్టి పేర్లు యుద్ధానికి బూమ్ బూమ్, ఇవన్నీ ఎవరు తయారు చేస్తున్నారు?
ఏలిన వాళ్ళే తయారు చేస్తున్నారు. ఎవరు ఏలిన వారు? శ్రీ 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 జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన, విజయసాయి రెడ్డి, బొత్స, మరి కొంతమంది ప్రముఖ నోరు పారేసుకొని పేటరేగిపోతారు కదా, వాళ్ళకి ఓటాలు ఉన్నాయి. బొత్సకి కానీ, లేకపోతే రోజాకి కానీ, వీళ్ళందరూ మొత్తానికి కొడాలి నానికి కానీ వీళ్ళందరూ ఓటాలు ఉన్నాయి బాగా. మరి దీని పర్యవసానం ఏంటయ్యా అంటే కేవలం ఆరోగ్యం బాగలేకుండా చనిపోయిన వాళ్ళు కాదు. ఆరోగ్యం బాగుంటూ కూడా బాగా పని పాట చేసుకుంటూ కూడా లంగ్స్ పాడైపోయి ఇక క్రానిక్ అయిపోయి వైద్యానికి అంటే అవసరపడక వైద్యంకి స్పందించక చచ్చిపోయిన వాళ్ళు ఓ 30% ఉన్నారు. ఓకే. 30% ఉన్నారు. అసలు అప్పుడే వీళ్ళందరూ నిజంగా పురంధరేశ్వరి ఈ విషయంలో మాత్రం చాలా చొరవ తీసుకొని వాట్ ఆర్ ది లాసెస్ ఆఫ్ దిస్ ప్రెజెంట్ లిక్కర్స్ అండ్ వాట్ ఈస్ ది యూస్ఫుల్ ఆఫ్ లిక్కర్ అని చెప్పేసి బాగా చెప్పింది. రెండోది ఇంకోటి అంటే ప్రభుత్వం చేస్తున్న మోసం ఏంటంటే ఇది ప్రభుత్వ నడిపించే విధానం కదా ఇది. ఆ మోసం ఏంటంటే అది అమ్మిన ద్వారా సాయంత్రానికి ఎన్ని కోట్లు వచ్చిందో అది ప్రభుత్వ ఖజానాలోకి వెళ్ళిపోవాలి. దాంట్లో లెక్కర్ మెటీరియల్కి ఎంత అయిందో మిగతా ఆ లాభం అంతా ప్రభుత్వానికి దక్కాలి. ఆ ప్రభుత్వానికి దక్కిందేదో ప్రజలకి దక్కాలి. అది లేకుండా ఇంత బాహాటంగా విచ్చలవిడిగా అమ్మినప్పుడు కూడా ఈ మద్యం మీద 40,000 కోట్ల రూపాయలు అప్పు చేశారంటే ఈ ప్రభుత్వాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు మద్యం ఎంత దరిద్రుడైనా సరే ఈ మద్యం కొట్టు పెట్టినట్టయితే వైన్స్ ఉన్నట్టయితే సంవత్సరం జరగకుండా ఆయన జాతకం మారిపోతుంది అన్నమాట. అలాగే ఉన్నటువంటి మద్యం మీద కోట్లు కోట్లు వచ్చిన లెక్క డొక్క లేకుండా డిజిటలైజేషను అదేమి లేకుండా అంటే ఫోన్లైన్ పేమెంట్ ఏమి తీసుకోలేదు, ఆన్లైన్ పేమెంట్ తీసుకోకుండా పూర్తిగా నిరాధారంగా 5 సంవత్సరాలు నడిపించింది ప్రభుత్వం. ఎంత అపరాధం చేసిందండి. వచ్చిన డబ్బులను తీసుకుంటుంది కదా. అందువల్ల ఈ మద్యం విషయంలో చాలా యాక్షన్ తీసుకోవాలా. అసలు మద్యం అమ్మడం వల్ల వచ్చిన రాబడి ఎంత, మద్యం తయారీకి అయిన ఖర్చు ఎంత మార్జిన్ మనీ ఉంది, ఈ మార్జిన్ మనీ అంతా ప్రభుత్వ ఖజానాలో పడుతున్నప్పుడు అప్పు చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది అది తేల్చాలి, సమాధానం చెప్పాలి. ఎప్పటికైనా బహుశా ఆ ఉద్దేశంతో కొల్లి రవీంద్ర గారు మాట్లాడి ఉంటారు. కానీ మనుషుల ప్రాణాలు తీసే అధికారం మనకు లేదండి. ఎప్పుడైతే మద్యం వల్ల ఒకరోజు చచ్చిపోయారో మళ్ళీ రివ్యూ చేసుకోవాలి కదా. ఎందుకు మనుషులు చచ్చిపోతున్నారు? వాళ్ళు తాగిన మద్యం ఏంటి?